కాదు ఉంది సార్, నాకు వచ్చేస్తా ఉంటుంది. ఏమా బాగున్నావా? బాగున్నా. ఈ రాత్రులు ఇప్పుడు చూడ మనిషి ఎట్ట ఉండవా? నేనే గడ్డం తీసి చూసేదానికి ఎట్లా ఉండేవు? ఆ దోమలేంది రాత్రులు, ఆ పరిస్థితి ఏంది ఆడ? ఒకసారి చూస్తే ఆ గడ్డి నువ్వు ఉండే కాడ పాములు చెత్త చెదారం. 8 గంటల అమ్మా, నేను ఆ రోజు 8 అయ్యింది చూసా. నాకు మనసు ఆపుకోలేక మనసు అంటే ఇదైపోయింది. ఏందా 8 గంటలప్పుడు ఆ గడ్డిలో కూర్చోన్నాడు. రాంది అసలు నైట్ వచ్చే బండి పోయే బండి దుమ్ము దోమలు. కాసేపు ఆటోలో నేను నిలబడలేకపోయినాడు. దుమ్ము దోమల దోమల సంగతి పక్కన పెట్టి విష పురుగులు, ఇవన్నీ ఎంత ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడు నీకు కాళ్ళు బాగలేదన్నావు, ఇది లోపల ఒళ్ళు బాగలేదన్నావు. ఇది మేము మంచి డాక్టర్లు చూపిస్తాం, దీనికి సంబంధించిన డాక్టర్లు చూపిస్తాము, వాళ్ళు ఆపరేషన్ కూడా చేపిస్తాము. ఇది ఐటీడీ దృష్టికి తీసుకెళ్తాం, మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. మేము యానాది మహానాడు కూడా మేము ఖచ్చితంగా మీకు అనుకూలంగా మేము అందుబాటులో ఉంటాము. మీకు మా నెంబర్ ఇచ్చిపోతాము. ఎప్పుడైనా 24 గంటలు, నైట్ కాదు పొద్దులు కాదు, ఏ సమస్య మీద అయినా మీకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వెంటనే ఫోన్ చేయండి మాకు, సరేనా? ఓకే, అది కార్డు అడుగుతున్నారు సార్ వాళ్ళు. హాస్పిటల్కి తీసుకుపోవాలన్నా ఆధార్ కార్డు రేషన్ కార్డు అడుగుతున్నారు సార్ వాళ్ళు. కానీ వీళ్ళు ఎవరి వల్ల ఆపరేషన్ చేసినా దెబ్బ అంటున్నారు, అంటున్నారు అన్నమాట. ఆయనకి ఏంటంటే ఆపరేషన్ చేసినా బాత్రూమ్ ప్రాబ్లం అంటున్నారు, ఆయనకి మందులు వాడినా ప్రాబ్లం అంటున్నారు. ఏంటంటే తిండి బరువుగా వదిలేస్తానే ఆయన ఫ్రీగా బాగుంటాడు. ఆయన 2 రోజులు ఆయన జాగ్రత్తగా చూడండి అని అంటున్నారు సార్ వాళ్ళు. అసలు మామూలుగా డాక్టర్ ఏం చెప్పాడమ్మా? డాక్టర్ అంటే ఆయనకి కడుపు లివర్ ప్రాబ్లం అని చెప్పాడా సార్. ఆపరేషన్ కూడా చేయను అన్నారు గవర్నమెంట్. ఇప్పుడు నెల్లూరు పెద్ద హాస్పిటల్లో సంవత్సరం ఉన్నాను సార్ నేను ఆయన పెట్టుకున్నాక ఆపరేషన్ చేయను అన్నారు సార్. మందులతో పోతుందని చెప్పారు. మందులతో పోద్దని చెప్పారు కానీ ఆయనకు బాత్రూమ్ ప్రాబ్లం అని అన్నారు. అంటే ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేపించినా చేపిపోయినా ఆయనకు బాత్రూమ్ ప్రాబ్లం, అంటే పట్ట ఎట్లా వచ్చేస్తుందని. గ్యాస్ బాపోయినా పట్టలా వచ్చేస్తుంది. ఆయన ఏంటంటే తినరాని వస్తువు తింటే ఏదైనా గ్యాస్ బాగా వస్తుంది. కానీ ఆయనకి ఏంటంటే బాత్రూమ్ పాస్ ప్రాబ్లం, ఆపరేషన్ చేయను అన్నారు. కానీ ఏంటంటే ఆయన అంత తిన్నందే బయటకి పోద్దాయి అని చెప్పారు సార్ వాళ్ళు డాక్టర్లు. సరేమ్మా, ఏదైనా కడుపులో నొప్పి వచ్చినా కడుపులో మంట వచ్చినా టాబ్లెట్లు వేయొద్దన్నారు సార్. మనం ఇది ఆ విషయం ఐటీడీ ప్రభుత్వానికి ఐటీడీ అధికారులకి తెలియపరుస్తాను. విషయం మీకు గవర్నమెంట్ తరఫున వచ్చే సంక్షేమ పథకాలు అందేలా చేస్తాము. అదేవిధంగా యానాది మహానాడు ఆల్ ఇండియా తరఫున కూడా మీకు అన్ని విధాలుగా అండగా ఉండి మీకు ఉంటుంది అన్నమాట. ఎనీ టైము 24 అవర్స్ ఎనీ టైంలో అయినా మీకు ఏ సమస్యలు వచ్చినా కానీ, ఏదైనా ఇబ్బంది జరిగినా కానీ, హెల్త్ పూర్వకంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మా నంబర్ ఇచ్చిపోతాము. మీరు వెంటనే 24 గంటలు ఎప్పుడు నైట్ అయినా కానీ ఎనీ టైంలో మా నంబర్కి ఫోన్ చేయండి. మీకు ఎవరైనా సరే మేము అందుబాటులో ఉంటాం, సరేమ్మా? అది ఇందులో ఉంది. ఇదో నీకేం చెప్పాను నేను? చెప్పింది సార్. పట్టుకో, ఈ డబ్బులు పట్టుకో. నీకు ప్రభుత్వం వచ్చేటి అన్ని మేము అందేలా చూస్తాం. నువ్వు ఈ రోడ్డు మీదకి పోవడం ముగించుకో. నీకు మేము ఖచ్చితంగా అదే రోడ్లో నువ్వు ఎక్కడైతే అడుక్కుంటున్నావు డబ్బా పెట్టి అక్కడే నీకు ఒక అంగడి పెట్టి ఒక షాపు మాదిరిగా చేసి నీకు ఒక చిన్న వ్యాపారం పెట్టిస్తాను. మీ బిడ్డలను పెట్టుకొని బిడ్డలను చదివించుకుంటా, మీ భార్యను పెట్టుకొని నువ్వు ఆ వ్యాపారం చేసుకుంటా ఉండండి. అదేనా? ఈ రోడ్డు మీద అడుక్కోవడం మానేసింది. మన యానాదుల్లో చైతన్యం రావాలా. ఈ చైతన్యం కలిగించేదానికే యానాది మహానాడు ఆల్ ఇండియా పనిచేస్తుంది. దానికి సంబంధించి నన్ను ఈ నెల్లూరు జిల్లాకి యానాది మహానాడు అధ్యక్షులు వేస్తున్నారు. నేను చేసే పని చేయాల్సిన నా బాధ్యతలు ఉన్నాయి. అంటే మనలాంటి వాళ్ళు అందరినీ చైతన్యం చేసుకుంటూ వస్తున్నాను అనమాట. అందుకని మీరు చైతన్యవంతులు అయ్యారా కాలేదు చెప్పండి నాకు. అయ్యారు కదా? అయ్యారు కాబట్టి మీరు ఇంకా రోడ్డు మీద పోకూడదు. కాకుండా ఉంటే మీకు ఖచ్చితంగా నేను అక్కడ అదే మీ ఆయన ఎక్కడైతే డబ్బా పట్టుకొని అడుక్కుంటున్నా అదే ఇక్కడ నేను వ్యాపారం పెట్టిస్తాను. మీరు జాగ్రత్తగా చేసుకోండి, సరేనా?